ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైలా లేకపోతే హెరిటరీ ఎందుకు వస్తుంది? చాలా కారణాలు నమ్మా. ఒకటేమో హెరిడిటరీ అన్నారు చూడండి, కరెక్ట్. కొన్ని క్యాన్సర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఏదైతే జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి, P53 తర్వాత బైరాక్ జీన్స్ అని, ఇవన్నీ డిలీషన్స్ తో ఏమవుతుందంటే మల్టిపుల్ ఏరియాస్ లో ట్యూమర్స్ వస్తాయి. కొన్ని క్యాన్సరస్ ఫ్యామిలీస్ ఉంటాయి, లీఫ్రామనీ సిండ్రోమ్ అని, కోలాన్ కార్సినోమాలు, బ్రెయిన్స్ లో గ్లయోమాలు, ఇవన్నీ వచ్చే కారణాలు ఉంటాయి. కొన్ని బెనైన్ ట్యూమర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏదైతే న్యూరోఫైబ్రమటోసిస్ ఆర్ ఇప్పుడు హీమాంజియోబ్లాస్టోమాస్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి, జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ గా ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి కామన్ గా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయి. ఏదైతే ఈ చెర్నోబిల్ యాక్సిడెంట్ అయిందో రష్యాలో, ఆర్ ఈ ఆటమిక్ బాంబ్స్ ఏదైతే హీరోషిమా నాగసాకిలో అయిందో, వాళ్ళల్లో కూడా మనకి బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి కొన్నిటికి కారణాలు ఉండవమ్మా, అంటే ఇడియోపతిక్ అంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద బెనైన్ ట్యూమర్స్ ఇడియోపతిక్ కారణాల వల్లనే ఉంటాయి అనమాట. అండ్ ఆబ్వియస్లీగా మనకి ముందు కాలంలో చూస్తే, ఇప్పుడు చూస్తే కలుషితమైన ఫుడ్, కలుషితమైన వాతావరణము అండ్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ తో కూడా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎస్పెషలీ బ్రెయిన్ లో చాలా పెరుగుతున్నాయి అనమాట. మేము ట్రైనింగ్ ఉన్నప్పుడు ఉన్న నెంబర్ ఆఫ్ ట్యూమర్స్ చూస్తే ఇప్పుడున్న చూస్తే చాలా ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అయింది అనమాట. సో డెఫినెట్ గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆన్ ప్రీ ఎగ్జిస్టింగ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలాన్నే క్యాన్సర్స్ ఎస్పెషలీ బ్రెయిన్ లో కూడా ట్యూమర్స్ పెరుగుదల ఉంటుందని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినది అనమాట.